మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బల్లా సూరిబాబు ఎవరైతే ఉన్నారో తాను కడుతున్న ఈ ఇంటిని నిన్న కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే ఇది అక్రమ కట్టడం అంటూ కూడా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. G+1 పర్మిషన్ తీసుకొని 2వ అంతస్తు భారీగా కడుతున్నందున దీన్ని కూల్చివేసేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన గొడవ కూడా మనం చూసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆ చేరుకున్న నేపథ్యంలో తోపులాట కూడా జరిగింది. పోలీసులు కూడా ఆయన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఇది అక్రమ కట్టడం కాదంటూ కక్షపూరితంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అలాగే ఎంతో కష్టపడి కట్టుకున్న ఈ ఇంటిని అక్రమ కట్టడం అంటూ కూల్చివేసేస్తున్నారంటూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో బల్లా సూరిబాబు చెబుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే గనక నిన్న పవన్ కళ్యాణ్ కాకినాడ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ ఘటనలు జరగడం అనేది కూడా కాస్త ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న అక్రమ బియ్యానికి సంబంధించి రైట్స్ జరిగిన నేపథ్యం, అలాగే ఇప్పుడు ప్రధాన అనుచరుడు సూరిబాబు ఇల్లు ఏదైతే ఉందో, కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటిని కూల్చివేస్తున్న పరిస్థితి. ఇది కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా కట్టారంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి కక్షపూరిత వాతావరణం అయితే లేదు. కేవలం G+1 పర్మిషన్ తీసుకొని 2వ అంతస్తును నిర్మిస్తున్నారు. అది కూడా అక్రమ కట్టడం అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కూల్చివేతను అడ్డుకునేందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఆ టైంలో కూడా కాస్త తోపులాట అయితే జరిగింది. ఆయన్ని నిలువరించేందుకు పోలీసులు కూడా కాస్త తోపులాట జరిగిన పరిస్థితి మనం చూసాము. మొత్తానికి అక్రమ కట్టడాలు అయితే కాకినాడలో ఎక్కడైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది కేవలం అక్రమ కట్టడాలు కాబట్టే కూల్చివేస్తున్నాం కానీ ఎలాంటి రాజకీయ కక్షపూరిత కుట్ర కాదంటూ కూడా చెబుతున్నారు. అయినప్పటికీ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దీన్ని ఆపేందుకు, ఈ కూల్చివేతను ఆపేందుకు ప్రయత్నించిన పరిస్థితి. ఆ టైంలోనే బల్లా సూరిబాబు ఎవరైతే ఉన్నారో ఆయన దుర్భాషలాడారంటూ కూడా చెబుతున్నారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ కూడా నిన్న ఆయన గొడవ చేశారు అని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. మొత్తానికి కాకినాడలో ఎక్కడెక్కడ అనధికారికంగా నిర్మిస్తున్న కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఈ ఇల్లనే చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు నిన్న గొడవ జరిగిన ప్రాంతం అయితే ఇదే. ఇది కేవలం G+1 పర్మిషన్ మాత్రమే తీసుకున్నారు. అయితే మనం చూసుకోవచ్చు పైన 2వ అంతస్తు భారీగానే వేశారు. కేవలం పర్మిషన్ లేనందువల్లనే దీన్ని కూల్చివేసేందుకు మేము వచ్చామంటూ కూడా అధికారులు చెప్పినప్పటికీ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెనకపోవడం, అలాగే వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి మొత్తానికి దీన్ని కూల్చివేసేందుకు మాత్రం ప్రయత్నించారు. అయితే మనం చూసుకోవచ్చు పైన G+1 మాత్రమే ఉన్న ఈ ఇల్లు 2వ అంతస్తు అనధికారికంగా కట్టడంతో దీన్ని కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అయితే చూడాలి, రాజకీయ కోణం లేకపోయినప్పటికీ కూడా కేవలం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అనే పేరుతో మాత్రమే ఈ కూల్చివేతలు జరుపుతున్నారంటూ కూడా వైసీపీ వాళ్ళు చెబుతున్నప్పటికీ ఇది కేవలం అనధికారికంగా కట్టడం కాబట్టే కూల్చివేస్తున్నామంటూ కూడా మరోపక్క అధికారులు చెబుతున్న పరిస్థితి. మరి చూడాలి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అనేది. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.